జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని అయితే దుమ్ము దులిపేసినాడు. ఎందుకు తెలిసిన? మన హిందూ జాతి కోసం. ఈ న్యూస్ చూడండి, మామూలుగా లేదు, భలే ఉంటుంది. అట్లే గత వారం రోజుల నుంచి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడకుండా హిందువులు ముస్లింలంట విభజించి మాట్లాడతా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముస్లింలను చిన్న చూపు చూస్తుందని ఒక వర్గం వారిని నెత్తిన పెట్టుకుంటుందంట విమర్శించడం మొదలుపెట్టారు. జరిగేది ఏంది? జరిగే సమావేశాలు ఏంది? వీళ్ళు మాట్లాడేది ఏంది? ఏమన్నా ఒక్క రవ్వన్నా యాడున్నట్టు ఇది? ఏమన్నా అరికాళ్ళలేక ఏమన్నా వచ్చి ఉంటుందా? జారిపి లేకపోతే అసలే ఉండదంటారా? ఏందంటాలి? ఇకపోతే ప్రతి విషయాన్ని వక్రీకరించి మాట్లాడడం ప్రారంభించారు. దీంతో విపక్షాలు చేస్తున్నటువంటి ఈ విమర్శలన్నిటిని కూడా విన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న సాయంత్రం రాజ్యసభలో మాట్లాడినారు. ఈ సందర్భంగా మోడీ గారు మాట్లాడుతా, దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని దాదాపుగా 6 దశాబ్దాల పాటు పరిపాలించింది. అంటే 60 సంవత్సరాల పాటు. ఈ పాలన మొత్తం కూడా బొజ్జగింపు రాజకీయాలతోనూ ఓట్ బ్యాంక్ రాజకీయాలతోనూ నడిచింది. ఈ కాంగ్రెస్ హయాంలో హిందువులకు హక్కులు అనేటివి ఉండేటివి కాదు ఎంత మాత్రం కూడా. ప్రభుత్వ పథకాలు కేవలం కొన్ని వర్గాల వారికి మాత్రమే అంతా ఉన్నాయి. ఇది బహిరంగ రహస్యమే. కేవలం కొన్ని వర్గాల కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ కాంగ్రెస్ పార్టీకు దేశ వృద్ధి రేటును ఎలా పెంచాలో తెలియక తికమక పడతా ఉన్నారు. ఇక తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే వీళ్ళు హిందువుల పైన నిందలు మోపినారు. దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుందని, అందుకు కారణం హిందువులేనని, హిందువుల అధిక సంతానోత్పత్తి మూలంగా భారత జనాభా భారీ ఎత్తున పెరుగుతుందని, అందుకే భారతదేశం అభివృద్ధి చెందడం లేదని ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్దలు విపరీతంగా ప్రచారం చేసినారు అని మాట్లాడినాడు. చూడండి ఎంత దారుణమో. దమ్ముంటే ఒక్క మాటైనా సరే, ఇప్పుడు హిందువులు ఉన్నారు ఎంతమంది ఉన్నారయ్యా బిడ్డలా? ఒక్కొక్కరికి ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆలోచించుకోండి. మీ తెలియదే ఉండదు. మీ చుట్టుపక్కలనే మీ ఇరుగు పొరుగు ఉంటారు కదా. ఒక్కొక్కరికి మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. అదే ఇప్పుడు ముస్లింల గురించి మాట్లాడగలుగుతారు ఎవరన్నా? వాళ్ళు ఎన్ని పెళ్లి చేసుకుంటారు? ఎంతమంది పిల్లల్ని కంటున్నారు? దాని గురించి ఎవరన్నా మాట్లాడతారా? మాట్లాడగలుగుతారా? మరి ఎందుకు హిందువులు అంటే అంత చిన్న చూపు ఎందుకు? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అది హిందువుల పైన ఎంత విస్తృతంగా ప్రచారం చేసినారంటే విదేశాలు మన హిందువులకు వీసాలు ఇవ్వడానికి కూడా భయపడిపోయినాయి. హిందువులు తమ దేశాల్లోకి వస్తే తమ దేశాల్లో విపరీతంగా జనాభా పెరిగిపోతుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అంత తీవ్ర స్థాయిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పైన దుష్ప్రచారం చేసింది. తద్వారా మొత్తం హిందూ జాతి యొక్క గౌరవాన్ని దెబ్బకొట్టినారు. భారతదేశ వృద్ధి రేటు అప్పట్లో పెద్దగా ఉండేది కాదు. అది కేవలం ఒక 3.5% మాత్రంగానే ఉంటా ఉన్నది. అందుకే అప్పట్లో భారత వృద్ధి రేటును హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు అయితే అభివర్ణిస్తా ఉన్నాయి. చూడండి, మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి హిందువుల జనాభా పెరుగుదల కేవలము ఈ 3.5% మాత్రంగానే ఉండాలి. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశం మొత్తం జనాభా పెరుగుదల కారణం కేవలం ఒక్క హిందువులే అన్న దారుణమైన అపవాదును హిందువుల పైన వేసినారు అని మాట్లాడినాడు. అంటే దేశంలో జనాభా హిందువుల మూలంగా పెరగలేదు, కేవలం అది 2 వర్గాల మూలంగానే పెరిగింది అన్నది మోడీ గారి యొక్క ఉద్దేశం. అది వాస్తవం కూడా. స్వాతంత్రం వచ్చినప్పుడు 4% ఉన్నటువంటి ముస్లింలు ఇప్పుడు 14% చేరుకున్నారు. అలాగే క్రిస్టియన్స్ సంఖ్య అనేక రెట్లు పెరిగింది, తెలుసు కదా మీకు. కానీ ఈ క్రిస్టియన్స్ విషయానికి వస్తే ఒక నిజాన్ని మాట్లాడుకోవాలి మనం. ఏంటంటే చాలా మంది మతం మారేది మన హిందువులకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్లు వాడుకునేది. ఏది మేము మతం మారినామని చెప్పేసి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాన్సిల్ చేసుకోరు. ఈ క్యాస్ట్కి సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పుడు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఇది ఏదైతే ఉంటుందో ఆ రిజర్వేషన్లు కంటిన్యూ చేసుకునేదే. దాని ద్వారా అంత లబ్ధి అంతా పొందేదే. కానీ మతం మాత్రం మారి ఉంటారు. ఇద్దరిద్దరం ఒకటి ఉన్నది ఏది మనలో. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలా, ఎవరైతే నిజమైనటువంటి దళితులు ఉంటారో, ఎవరైతే నిజమైనటువంటి గిరిజనులు ఉంటారో, ఎవరైతే నిజమైన బీసీలు ఉంటారో, ఎవరైతే తమ ప్రయోజనాలను వీళ్ళు కోల్పోతా వాళ్ళు దొడ్డిదారిలో దొబ్బుకుంటామంటే చూస్తా ఉంటారో వీళ్ళు ముందు స్పందించాలి. ఎందుకంటే స్పందించాల్సిన వీళ్ళే కదా. నీకు తెలుసు ఎవడు మతం మారినాడో, నీ కొలపోడు ఎవడు మతం మారినాడనే నీకు తెలుసు. నువ్వు ఎందుకు పోయి ఎంఆర్ఓ దగ్గర లేకపోతే ఎండిఓ దగ్గర లేకపోతే నువ్వు ఎందుకు సంబంధిత అధికారుల దగ్గర నువ్వు ఎందుకు కంప్లైంట్ చేయలేవు? వాళ్ళు మతం మారి మా రిజర్వేషన్లో వాళ్ళు దొబ్బి తిన్నారు అక్రమ మార్గాలు అని చెప్పేసి నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేవు? ఒకసారి
ఒకసారి ఆలోచించు. తప్పే ఎవరిది? ప్రతిదీ ప్రభుత్వం వచ్చి చేస్తాదా? ప్రతిదీ మోడీ వచ్చి చేస్తాడా? మనం ఏం చేద్దాము? చూస్తా ఉన్నాం ఊరికేనే మన రిజర్వేషన్లు కూడా దొబ్బి తింటా ఉంటే దొడ్డి మార్గంలో. ఆలోచించండి ప్రతి ఒక్కరు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మోడీ గారు దేశం మొత్తానికి ప్రధాని కాబట్టి ఆ విషయాన్ని నేరుగా చెప్పలేకపోయినాడు. దాన్ని మనమే అర్థం చేసుకోవాలి. అసలు కాంగ్రెస్ పార్టీ చేతగానితనానికి మేమెందుకు బాధ్యత వహించాలా? ఇక్కడ మేము అంటే హిందువులం అని అర్థం అనమాట. మీ దిక్కుమాలిన విధానాల మూలంగానే దేశం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండాలి. మేము మీలాగా కొన్ని వర్గాల వారికే పథకాలను అందించడం లే, దేశంలో అన్ని వర్గాల వారికి సమానంగా అన్ని పథకాలను అందిస్తున్నాం. అందరినీ అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే దేశంలో గత 10 సంవత్సరాల సమయంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారు. ఈ విషయం మేం చెప్పేది కాదు, ప్రపంచ బ్యాంకే తెలియజేసింది అన్న విషయం ఎవరు కూడా మర్చిపోద్దంటూ మొదటిసారి ప్రధాని మోడీ గారు హిందూ స్టాండ్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ నట్నే దడదడ వాయిస్ పారేస్తాడు. ఏమంటారా? ఏంది మన గమ్మునుంటే ఇష్ట ప్రకారం రెచ్చిపోతే ఎట్లా? తమాషా చేసినా కూడా నేను ఒకటి చెప్తున్నా, మనకు ఏదైనా నష్టం జరిగిందంటే ఖచ్చితంగా దానికి బాధ్యులు మనమేను. మనం సరిగ్గా బాధ్యతాయుతంగా మనం స్పందించకపోవడమే దానికి కారణం. మనం సరిగ్గా స్పందించినామంటే, మనం తిరగబడినామంటే, మన హక్కులు మనం కోల్పోకుండా మనం జాగ్రత్త వహించినామంటే, అవునా కదా, ఖచ్చితంగా మనం గెలుస్తాం. మన దేశం కూడా బాగుంటుంది, మన ధర్మం కూడా బాగుంటుంది. ఎవడో ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఓపెన్గా, ఇప్పుడు దొడ్డిదారిన ఈ అక్రమ చొరబాటుదారులందరూ వస్తారు. నుంచి బంగ్లాదేశ్ నుంచి, లేకపోతే ఆ మయన్మార్ నుంచి, వీళ్ళంతా కూడా రోహింగ్యాలు, వీళ్ళంతా కూడా సపోజ్ మైనార్టీ రిజర్వేషన్లు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు వాళ్ళకు ఓటర్ కార్డు చేపిస్తే, వాళ్ళకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్ని వాళ్ళకి చేపిస్తే, సపోజ్ వాళ్ళు చదువుకుంటారు అనుకుందాం. అప్పుడు నీకు వచ్చేటి అంతా కూడా వాళ్ళకు పోయినట్టే కదా. అప్పుడు దానివల్ల ఇబ్బంది పడేది ఎవరు? మే బిడ్డలే కదా. మరి దానివల్ల నష్టం వరకు మీకే కదా. ఫస్ట్ అడ్డుకోవాల్సింది ఎవరు? వీళ్ళే. అదేవిధంగా ఎవరైతే మనలో ఉంటా మతం మారిపోయి మన రిజర్వేషన్లో అక్రమంగా దొబ్బితింటా ఉంటారో, దోచుకుంటా ఉంటారో, వాళ్ళ మీద తిరగబడాల్సింది కూడా, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాల్సింది కూడా మనమే. మనం బాధ్యతగా ఉంటే మన దేశం బాగుంటుంది. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అది నేను, మీరు, అందరం కూడా. అర్థమవుతుందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ న్యూస్కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాదులే నేను ఇంకేమన్నా వేషాలు వేసుకొని ఇంకా డ్యాన్సులు చేయాల్సిందే, తాకిడి తిన్నా అని చెప్పి. ఏంది పోరంబోకు వాళ్ళందరికీ కూడా, పోరంబోకు ఛానల్ అందరికి కూడా మిలియన్స్లో ఉంటున్నారు సబ్స్క్రైబర్లు, మామూలుగా ఉండడంలే. అరే దేశానికి ఉపయోగపడే న్యూస్, నలుగురికి ఉపయోగపడే న్యూస్ మేము ఎంత కష్టపడి దాన్ని సేకరించి మీకు అందించే ప్రయత్నం చేస్తాం. మరి భంగపడాల్సి వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మంచి పడదా శరీరానికి, మెదళ్ళకి ఎక్కదా? ఏంది దారుణం? ప్లీజ్ మన ఛానల్కు మీరే బలం. మీరు లేకపోతే మన ఛానల్ లేదు. అది ప్రతి ఒక్కరు కూడా, నాకైతే ఆ విషయం తెలుసు, మీరు కూడా ఆ విషయం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.